హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లందరికీ భారీ శుభవార్త. ఇక నుంచి నో టెన్షన్ అయితే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త. ఇకపై డిజిటల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఈపీపీఓ కాగితరహిత వేగవంతమైన సురక్షితమైన సేవలైతే అందుబాటులోకి. దేశవ్యాప్తంగా పెన్షన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ సాంప్రదాయ కాగితపు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ స్థానంలో డిజిటల్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఈపీపీఓ వ్యవస్థను అందుబాటులోకి అయితే వస్తోంది. కేంద్ర ప్రభుత్వ భవిష్య పోర్టల్ ద్వారా అయితే ఇప్పటికే ప్రారంభమైన ఈ ప్రక్రియ త్వరలోనే ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ పూర్తి స్థాయిలో అమలు కానుంది. ఈ నూతన విధానం పెన్షనర్లకు అసమానమైన సౌలభ్యాన్ని, భద్రతను మరియు పారదర్శకతను అయితే అందించనుంది. అసలు ఏంటి డిజిటల్ పెన్షన్ పేమెంట్ అంటే ఈపీపీఓ? ఇప్పటికే పదవీ విరమణ చేసిన ఉద్యోగికి ట్రెజరీ శాఖ ఒక పుస్తక రూపంలో పీపీఓ అయితే జారీ చేస్తుంది ఇప్పటికి కూడా. సో, దీనిని భద్రంగా దాచుకోవాలి. బ్యాంకులో సమర్పించడం, పెన్షన్ వివరాలు సరిచూసుకోవడం వంటి ప్రతి పనికి ఈ ఫిజికల్ కాపీ అనేది అవసరమవుతుంది. అదే ఈపీపీఓ అయితే సో, ఇది భౌతిక పుస్తకానికి పూర్తిగా డిజిటల్ ప్రత్యామ్నాయం అన్నమాట. సో, మనము డాక్యుమెంట్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే ఉండిపోతుంది. ఇది ఒక సురక్షితమైన ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్. దీనిని పెన్షనర్లు తమ డిజి లాకర్‌లో భద్రపరుచుకోవచ్చు. సో, దీని ద్వారా పెన్షన్ ప్రక్రియ అనేది మొత్తం ఆన్‌లైన్ మరియు ఆటోమేటెడ్ అవుతుంది. డిజిటల్ పీపీఓ వల్ల పెన్షనర్లకు కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాము. మొదటిది సులభమైన యాక్సెస్. సో, మీ పీపీఓ కోసం ఆఫీస్‌ల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం అనేది లేదు. సో, మీ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ నుండి మీరు ఎక్కడి నుంచైనా మీ ఈ పీపీఓని యాక్సెస్ చేయవచ్చు, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే భౌతిక పీపీఓ అంటే ఫిజికల్ డాక్యుమెంట్ అయితే చిరిగిపోతుందనో, తడిచిపోతుందనో, లేదంటే పోతుందనో, కాలిపోతుందనో మరొక ఆందోళన అక్కర్లేదు. మీకు ఈ పీపీఓ అనేది డిజి లాకర్‌లో శాశ్వతంగా అత్యంత భద్రతంగా అయితే ఉంటుంది. ఇక తక్షణ ప్రాసెస్. పదవీ విరమణ తర్వాత పీపీఓ జారీ ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా అవుతుంది. ఏజీ ఆఫీస్ నుంచి ట్రెజరీ నుండి బ్యాంకుకు సమాచారం క్షణాల్లో బదిలీ అవుతుంది. పోస్టుల ద్వారా కాకుండా ఆన్‌లైన్‌లో క్షణాల్లో బదిలీ అవుతుంది. దీనివల్ల పదవీ విరమణ చేసిన వెంటనే పెన్షన్ అందే అవకాశం మెరుగుపడుతుంది. అలాగే కాగిత వాడకం తగ్గిపోతుంది. ఇక ప్రతి లావాదేవీ ఆన్‌లైన్ ట్రాక్ చేయబడుతుంది. మీ పెన్షన్‌లో ఏమైనా మార్పులు, బకాయిలు పెరిగినా ఆ వివరాలు వెంటనే ఈ పీపీఓలో అప్డేట్ అవుతాయి. తప్పులు జరిగే అవకాశం కూడా తక్కువే. ఇకపోతే ప్రయాణ ఖర్చులు, జిరాక్స్ ఖర్చులు తగ్గుతాయి. వృద్ధాప్యంలో కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ కూడా తప్పుతుంది. ఇక డిజిటల్ పీపీఓ ఎలా పనిచేస్తుంది? ఎలా పొందాలి అంటే ఈ ప్రక్రియ అనేది చాలా సులభమండి. సో, ఇది ఉద్యోగి పదవీ విరమణకు సిద్ధం అవ్వగానే సంబంధిత శాఖ వారి సర్వీస్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్డేట్ చేసి ఏజీ ఆఫీస్‌కైతే పంపుతుంది. మరి ఏజీ ఆఫీసు ఆ వివరాలను ధృవీకరించి ఎలక్ట్రానిక్ రూపంలో ఈ పీపీఓను జనరేట్ చేసి ఉద్యోగి డిజి లాకర్ ఖాతాకు పంపుతుంది. అదే సమయంలో ఈ కాపీ ట్రెజరీకి, బ్యాంకుకు కూడా ఆన్‌లైన్‌లోనే వెళ్తుంది. పెన్షనర్ తన ఆధార్ నంబర్‌తో డిజి లాకర్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి జారీ చేయబడిన పత్రాలు ఆహ్, విభాగంలో తన ఈ పీపీఓను కూడా ఉంటుంది. అందులో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు. ఈ వ్యవస్థను మరింత అభివృద్ధి చేసి పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లోనే సమర్పించడం, నామినీ వివరాలు మార్చుకోవడం, చిరునామా మార్పు వంటి సేవలను కూడా ఈ పీపీఓ అనుసంధానం ద్వారా చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ఇదొక మైలురాయి. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ద్వారా వృద్ధాప్యంలో పెన్షనర్ల జీవనాన్ని మరింత గౌరవంగా సులభతరం చేయడమే ఈ పీపీఓ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు కూడా త్వరలో ఈ ఆధునిక సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో అయితే అందిపుచ్చుకోనున్నారు.